ప్రియమైన ఆర్థిక ప్రియులారా, ఏంటి వెంకీ మామ ఈరోజు హలో అని అనుకుని ఇలా అన్నాడు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సిచ్యువేషన్ అలాంటిది. మీ బడ్జెట్ సందేహాలు, ఆందోళనలు, ఆశలను డీకోడ్ చేసే విషయాలన్నిటితో మీరు చర్చించుకోబోతున్నాను. సో 2025 యూనియన్ ఫైనాన్స్ బడ్జెట్ మనకు తొందరగా రాబోతుందండి. మన ఆర్థిక శాఖ మంత్రి సీతక్క ఈసారి మనపై ఏ ఆర్థిక ఆడబొమ్మ ఆడబోతుందా, మన జేబులు ఈసారి ఎలా తుడమబోతుందా అనేది మనందరికీ క్యూరియాసిటీ కదా. సో ఈసారి మన జేబుల్లో పంచదార పోస్తారా లేదా ట్యాక్స్ పౌడర్ వేసి తుడుస్తారా అనేది ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ముందుగా ప్రతి ఏడాది బడ్జెట్ గురించి తెలిసిన తర్వాత మనలో చాలామందికి ఒకటే డౌట్, ఎందుకు అసలు ఈ బడ్జెట్? డబ్బులు వసూలు చేయడం తప్ప ఉపయోగమే ఉంది. అవి ఎక్కడ వాడారో చెప్పరు, దేనికి వాడారో చెప్పరన్న విషయంపై మనకు క్లారిటీ ఉండదు. ఇదే సమస్య గడిచిన సంవత్సరం బడ్జెట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ పేర్లు చెప్పారో వాటిలో ఎంత జరిగిందని అడిగితే అందరూ మళ్ళీ గోలీ మాటలే చెప్తారు. అలాగే మన సీతక్క అయితే మన సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా బడ్జెట్లోకి ఎంట్రీ చేస్తుందండి. ఎప్పుడు సంవత్సరం ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రజెంటేషన్కి ఒక పెద్ద డబ్బా తెచ్చుకుంటారు కదా, ఆ డబ్బాలో ఏముంటుందో మీకు తెలిస్తే షాక్ అయితే అయిపోతారు. పక్కనే ఏమైనా స్లిప్పులు, కొత్త పథకాలు, ఇంకొంచెం వాగ్దానాలు ఇవన్నీ కలిపి ఆ డబ్బాలో వేస్తారండి. ఇంకోసారి మనందరం ఆ డబ్బా దగ్గరే ఉండిపోతాం, కానీ లోపల మనకు కావాల్సిన ఆదాయం మాత్రం ఉండదు. గతేడాది హవాయి జీపులు కొన్నారంట, ఎవరికైనా ఇచ్చారా? ఎవరికెవరో అక్కడ వాళ్ళే పంచుకుంటారు అన్నీ. ఇంకా ఇన్కమ్ పన్ను స్లాబులకు వస్తే ప్రతిసారి బడ్జెట్ ముందు అందరూ ఇలాగ అడుగుతారు, ఈసారి ట్యాక్స్ ఏమైనా తగ్గుతుందా, స్లాబులు ఏమైనా మారదాయా? యూజువల్గా మన మిడిల్ క్లాస్ పర్ఫెక్ట్ పర్సన్స్ అయితే మెయిన్ టార్గెట్ అయిపోతానేమని ఎప్పటిలాగా భయం ఈసారి కూడా అందరికీ ఉండండి. $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, ఈసారి ట్యాక్స్ మినహాయింపు ఇస్తారా లేక కొత్త స్లాబులతో దారుణంగా హిట్ చేస్తారా? ఒక్కసారి బడ్జెట్ వచ్చిన తర్వాతే ఇవన్నీ తెలుస్తుంది. ఈలోపు మనకి ఏమీ తెలియదు, ఊహాగానాలు అంతే. ఈసారి సేవింగ్ అన్నది సంతోషంగా ఉంటుందో లేదో మన సీతక్కే చెప్పాలి. ఎందుకంటే మన సీత అక్కనే అందరూ స్లాబ్ దేవి అని అనేసేస్తున్నారు. సో మరి కొత్త పథకాలు, పెద్ద పేర్లు పెట్టడం వాళ్ళకి అలవాటుగా మారిపోయిందండి. ఈ విషయానికి వస్తే మేడ్ ఇన్ ఇండియా పేరుతో మళ్ళీ కొన్ని సన్నజాజి ప్రాజెక్టులు అయితే ఇచ్చేస్తారు. మళ్ళీ సేవింగ్ చేసుకోవాలని మనకే చెబుతారు. అంటే మన పర్సు ఓపెన్ చేసి దాన్ని న్యూయార్క్ స్కీమ్ అని కూడా పిలిచేస్తారు. డిజిటల్ ఇండియా అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ డిజిటల్గా శూన్యం చేయడమే. సో ఈసారి మరి కొత్త ప్రాజెక్ట్ పేరుతో ఏమొస్తారో, మేబీ గ్రో విత్ ఇండియా అనే పేరుతో రావచ్చు. అసలు ఫలితం ఏంటంటే గ్రో యువర్ బిల్స్ అని మీనింగ్ దానికి అక్కడ అంతే. ఇక ఇప్పుడు మరో ఆందోళన ఏంటంటే సబ్సిడీలు. గతంలో పేదలకు రేషన్ ఇచ్చారు, ఇప్పుడు పథకాల పేరుతో ఆన్లైన్ ఫామ్ ఫీజులు అయితే పెంచేశారండి. ఈసారి పాలు పెరుగు ప్యాకెట్లు కూడా జీఎస్టీ ఫుల్ ట్యాక్స్లోకి వస్తాయనైతే భయం అయితే అందరికీ ఉంది. మనం తినే ఏదైనా ఐటెంపై జీఎస్టీ స్టైట్లో వచ్చేసింది. జీఎస్టీ జీడిపప్పు పకోడీ, దాల్ జీఎస్టీ తడక, గార్లిక్ జీఎస్టీ బెడ్, దమ్ గీర్ జీఎస్టీ బిర్యానీ ఇలా కూడా వచ్చేయచ్చు. బీర్ అడిగండి అందరూ. ఇక మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చెప్పే ముందు ఈసారి కొత్త మార్పులు చేయాలనుకున్నాం అంటారు. కొత్త మార్పులు అంటే ఏదో ఉన్నదని బాబు, కొత్త రకమైన భారం మన మీద మోపడం అనమాట. అంటే మళ్ళీ గుజరాత్లోనో ఇంకెక్కడో విగ్రహం పెట్టడం గురించి చెప్తారు అంతే. పొద్దున మా అంకుల్ అయితే ఒక క్వశ్చన్ అడిగారండి, వెంకటబాబు ఈసారి ఏమైనా ఉపశమనం కలుగుతుందా అంటే, నాకు మాత్రం నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ మీద పూర్తి నమ్మకం ఉంది అంకుల్. ఉపశమనం అంటే కాదండి బాబు, మన జేబులపై అప్గ్రేడ్ హీట్ మాత్రం ఉంటుందని అయితే చెప్పాను. ఇది జోక్ మాత్రమే కాదండి, మన మిడిల్ క్లాస్ జీవిత గీత. మనపై పెద్దవాళ్ళు తుప్పు దింపుతారు, చిన్నవాళ్ళు గట్టిగా నవ్వుతారు, కానీ మనం ఎప్పటికీ అయ్యో అని బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే మనం కష్టపడిన డబ్బులండి. ఆ గవర్నమెంట్ పాలసీ చేసి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలియదు, సొమ్ము ఎక్కడికి పోతుందో తెలియదు. అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుని వారికి దారాదత్తం చేస్తున్నాం. దీనికైతే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మనం ట్యాక్స్ కడదాం, దేశాభివృద్ధికి సహాయపడదాం, కానీ ఆ ట్యాక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అన్నది క్లియర్గా ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆ సినాప్సిస్ లాగా అందరికీ అయితే షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మనందరం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి యాజ్ అన్ ఇండియన్ సిటిజన్. సో ఫైనల్గా ఈసారి మన బడ్జెట్ మన పురుషుకు అదనం భారం చేస్తుందా లేదా ప్యాకేజీల పేరుతో ఫిల్టర్ చేసి ఆచరణిస్తుందా? ఇది చూడడానికి ఇంకో 1 వీక్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు మన నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ మన బడ్జెట్పై బాంబు వేసే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే నా సూచన, తప్పకుండా మీ పురుషు లాకర్లో పెట్టుకోండి, ఎందుకంటే బడ్జెట్ తర్వాత అది ఖాళీ అయిపోద్ది. సో మీరు ఈ బడ్జెట్పై ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను షేర్ చేయండి. థ్యాంక్ యూ.